నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వచ్చి బైక్ ను వాసవి ట్రావెల్స్ బస్సు ఢీకొని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుచికి ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వచ్చి బైక్ ను వాసవి ట్రావెల్స్ బస్సు ఢీకొని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుచుకి ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. చెప్పండి బసవరాజు, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? అసలు ఎంతమందికి గాయాల పాలయ్యారు? రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా బస్ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత 2 months బ్యాక్ కర్నూలులో భారీ ప్రమాదం జరిగి 19 మంది సజీవ దహనమయ్యారు. అదేవిధంగా తాజాగా ఇప్పుడు చింతూరు, మారేడుమిల్ల అక్కడ కూడా 10 మంది మృతి చెందిన పరిస్థితులు. మరి ఇవన్నీ కూడా భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న ఒక నేపథ్యంలో ఈ రోజు ఏదైతే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపం సిరివల వద్ద ఏదైతే ప్రైవేట్ బస్సు అంటే ఒక 2 వీలర్ ను ఢీకోవడంతో 2 వీలర్ అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాల పాలైతే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఏదైతే 2 వీలర్ ను ఈ బస్సు కూడా సేమ్ అంటే బస్ కింద పడి నుజ్జు కావడంతో ఇది 2 వీలర్ ని ఒక 100 మీటర్ల వరకు అంటే రాసుకుంటూ వెళ్ళిన పరిస్థితులు. ఇలాంటి ఘటన చూసాం మనము. అంటే 2 వీలర్ ని రాసుకుపోవడము గతంలో కర్నూలులో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ 2 వీలర్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోవడము, నిప్పట్టుకోవడము, బస్ అంతా కాలిపోవడం చూసాం. మరి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరగలేదు, కానీ సేమ్ సిచ్యువేషన్ అయితే అలాగే ఏదైతే స్కూటీ 2 వీలర్ ఉందో దాన్ని లాక్కెళ్లడం జరిగింది, తోసుకుంటూ వెళ్ళడం జరిగింది. ప్రమాదవశాత్తు ప్రయాణికులకు ఏం కాలేదో అందరూ కూడా సురక్షితంగా బతికి పట్టగట్టారు. సో ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. అంటే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లేదా బస్సుల కండిషన్లు లేవా? లేకపోతే డ్రైవరు నిర్లక్ష్యమా? ఈ ప్రమాదాలు తరచుగా ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రయాణికుల్లో అయితే ప్రజల్లో అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎవరు ఏ సమయంలో మాక్సిమం అర్లీ మార్నింగ్ లో ఏదైతే నైట్ 2 నుంచి 4-5 మధ్య ఈ సమయంలోనే అంటే నిద్రమత్తుండి ఇవి జరుగుతున్నాయా? లేకపోతే 2 వీలర్ తప్ప, బస్సు తప్ప, అంటే ఏ రకంగా యాక్సిడెంట్ జరిగినా కూడా తప్పు ఎవరనేది పక్కన పెట్టేసేస్తే ప్రాణాలు అయితే పోతా ఉన్నాయి. మరి ఈ ప్రాణాలు ఏదైతే హైవే పైన పెట్రోలింగ్ అంటే వీళ్ళు టీం ఉంటారు, మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? లేదా అదేవిధంగా ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్లు కావచ్చు ఇతరత్ర కరెక్ట్ గా ఉన్నాయా లేదా? అంటే బస్సులు పైన చూడడానికేమో బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా లోన్లు టర్ము, పైన పటారము, లోన్లు టర్మ్ అన్న చందంగా అధికార యంత్రాంగం, ఆర్టీఓ కావచ్చు ఇతరత్ర కావచ్చు వీళ్ళంతా కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రమాదాలు ప్రాణాలు పోకోకుండా ఏం చేయాలి, ఎలా అనే దానిపైన ఖచ్చితంగా అయితే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కమిటీ వేసి ఈ ప్రమాదాలు నివారించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సో ఈ రోజు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఏదైతే చెన్నయ్య అదేవిధంగా ఇంకొక ఆయన కూడా నాగయ్య అనే వ్యక్తులు ఇద్దరు దుర్మరణం పాల్వడం చాలా వాళ్ళ కుటుంబాల్లో విషాదం నింపింది. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అంటే తరచుగా హైవేల పైన జరుగుతున్న ఈ బస్ ప్రమాదాలు కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు ఇవన్నీ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వస్తుంది, లేదా మరి ఆర్టీఓ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి దేవిక. అయితే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే బస్సు ఓవర్ స్పీడ్ గా వచ్చింది, వస్తూ ముందు వెళ్తున్న దాన్ని తగిలడం వల్ల ఏదైతే స్కూటర్ ను కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికప్పుడు ఇంకా స్కూటర్ కూడా బస్సులో ఇరుక్కుపోయింది, వీళ్ళంతా ఎగిరి పక్కన పడ్డారు అని చెప్తా ఉన్నారు. మరి కొట్టడంలో ఏదైనా స్కూటర్ రాంగ్ రూట్ లో వచ్చిందా, లేదా బస్సు అతివేగంతో కొట్టిందా? ఒకవేళ హైవే కాబట్టి రోడ్లు కూడా విశాలంగా ఉంటాయి. మరి ఎలా జరిగింది? అంటే డ్రైవర్ నిర్లక్ష్యమా? మరి ఆ టైంలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా? మరి ఆల్టర్నేటివ్ గా ఒక డ్రైవర్ రెస్ట్ తీసుకుంటే మరో డ్రైవర్ డ్రైవ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మరి అలా లేని పక్షంలో ఒకే డ్రైవరే కంటిన్యూ డ్రైవ్ చేశాడా ఏంటనేది మరి పోలీస్ దర్యాప్తులో అయితే తేలాల్సి ఉంది. అయితే ఏదైతే నేను అంటే ఈ ఇంత నిర్లక్ష్యంగా అంటే ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యమే అన్ని యాక్సిడెంట్లు మనం పరిశీలించినట్లయితే
డ్రైవర్ నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళు హై స్పీడ్ పోవడము, అదేవిధంగా ఏదైతే నైట్ పూట కాబట్టి ఇంకా తమకు వాహనాలు అంత రద్దీగా ఉండదు, సో ఎదురుగా వచ్చేది ఉండదు, లేదా వాళ్ళకి అంతరాయం కలిగేది ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఎక్సిలేటర్ పై కాలు దొక్కి 100 పైననే వీళ్ళు స్పీడ్ పోతున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బస్సును కంట్రోల్ చేసుకోకుండా ఎదురుగా ఏది అంటే పశువులు వచ్చినా, మనుషులు వచ్చినా, స్కూటర్లు వచ్చినా గుద్దేసుకుంటూ పోవడము సాధారణంగా లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, హైవేలో జరుగుతున్న ఈ కథలన్నీ కూడా సర్వసాధారణంగానే మనకు కనిపిస్తున్నాయి. అయితే మనిషి అంటే చనిపోయిన వ్యక్తి తాలూకు వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, ఒకవేళ ఈ దుర్మరణం చెందితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ విధంగా మానవీయ కోణంలో బస్సు డ్రైవర్లు కానీ లేదా వాహనాలు నడిపే ఎవరైనా సరే ఆ విధంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. మరి 2 వీలర్ చిన్నదనో లేకపోతే అది ఏమాత్రము అంటే సైడ్ తగిలినా కూడా మనుషులు ఎంతో దూరం ఎగిరిపడే అవకాశం ఉంది. అదేవిధంగా డివైడర్ కొట్టుకుని చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు రాకుండా వీళ్ళు కూడా కొంచెం తమకు కుటుంబాలు ఉంటాయి కాబట్టి బస్సు యాజమాన్యాలు అంటే వాళ్ళ డ్రైవర్లకు లేదా అక్కడ ఉండే స్టాఫ్ కూడా నిర్దిష్టమైన సందేశం ఇచ్చి లేదా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తగా పాటించి బస్సులు నడిపే విధంగా లేదా స్పీడ్ తగ్గించే విధంగా చూసుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఏదైతే డ్రైవర్లు అంటే మదన పడుతున్న పరిస్థితులు ప్రైవేట్ ట్రావెల్స్ లో పనిచేసి షిఫ్ట్ ద్వారా 2 షిఫ్ట్ల ద్వారా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ స్ట్రెస్నెస్ ఉంటుందని, అదేవిధంగా రాత్రి వేళలో ఇన్ టైంలో బస్ రీచ్ కావాలని ఇలాంటి ఏదైతే టైమింగ్ వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బస్సు ఒక అరగంట 10 నిమిషాలు లేట్ వెళ్తే ఎందుకు లేట్ వెళ్ళింది, పలానా స్టేషన్కి ఇన్ టైంలో ఎందుకు రాలేదని చెప్పి అంటే ఓనర్ కావచ్చు, ఇతర సూపర్వైజర్, మేనేజర్ కావచ్చు, అంటే ఆ డ్రైవర్ పైన మొట్టికాయలు వేసి తిట్టే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి సమయంలో కూడా ఇన్ టైంలో బస్సు అక్కడికి వెళ్ళాలి, అక్కడ చేర్చాలని ఒక ఆతృత కావచ్చు, లేదా వాళ్ళు మాటలు పడరాదనే ఒక ఆందోళన కావచ్చు, ఈ రకంగా కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. బట్ 10 నిమిషాలు అరగంట లేట్ అయినా పోయేదేం లేదు, అందరూ సురక్షితంగా చేరాలనే ఒక కాన్సెప్ట్ అయితే బస్ ఓనర్స్ పాటించాలి. అదేవిధంగా డ్రైవర్లు కూడా మెంటల్ గా వాళ్ళు స్ట్రెస్ కాకుండా కొంచెం ఫ్రీగా ఉండే విధంగా లేదా ఆల్టర్నేటివ్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తా ఉంది దేవిక. అయితే బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సమాచారం వాళ్ళ కుటుంబీకులకు అందిందంటారా? వాళ్ళ కుటుంబాలకు తెలిసింది. వాళ్ళైతే హాస్పిటల్ వచ్చి రోధిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ పోలీసులు అయితే ఏదైతే అక్కడికి వెళ్ళి ఘటన స్థలానికి వెళ్ళి అన్ని వివరాలు గ్యాదర్ చేసుకున్నారు. అదేవిధంగా ఎలా జరిగిందనే దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి అంటే ఏదైతే ఈ బస్సులు హైవే పైన అంటే ఇదే ప్రమాదం కాదు, గతంలో ఎన్నో కూడా అక్కడ జరిగాయని చెప్తున్నారు. ఏదైతే సిరివెళ్ళ మెట్ట వద్ద గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి, అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఆ సర్కిల్లో ఏదైతే ఒక సింబల్ లాంటిది పెట్టి ఇది ప్రమాదానికి ఒక మలుపు లేదా ఇక్కడ డేంజర్ ప్లేస్ అనే ఆ విధంగా కూడా కొంత సూచిక ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా చేయని పక్షము లేకపోతే యథావిధిగా అక్కడ జరుగుతున్న ఏదైతే ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు ఏదైతే అంటే కుటుంబ యజమానిని పోగొట్టుకున్న భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కన్నీరు మిన్నూరై రోధిస్తున్నారు. ఒక కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం అంతా బజార్న పడుతున్న పరిస్థితులు, ఏదైతే కుటుంబ పోషణ భారమయ్యి ఆ దిక్కులేని ఒక కుటుంబంగా దిక్కులేని మనుషులుగా మిగిలిపోతున్న తరుణంలో వాళ్ళు రోదనలు మిన్నంటాయి. బట్ వాళ్ళు ఎంత అంటే అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఎవరు ఎంత సానుభూతి తెలిపినా కూడా ఆ కుటుంబంలో పోయిన ప్రాణాన్ని అయితే తీసుకోరాలేము. అదేవిధంగా వారికి ఎంత ఇచ్చినా కూడా ఆ కుటుంబాన్ని అంటే ఆ సంతోషాన్ని వాళ్ళలో నింపలేము. సో ఇలాంటివి అంటే తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ఎవరికైతే బాధ ఉంటుందో, ఎవరైతే కుటుంబాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళకే అసలైన బాధ, అసలైన ఆవేదన తెలుస్తా ఉంది. కానీ అంటే జనరల్ గా సానుభూతి తెరపడము లేకపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే వాళ్ళకి ఏం పెద్దగా అంతగా అది హృదయానికి తాకే బాధ కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబంలో జరిగితే ఎలా ఉంటుందనే ఒక ఫీలింగ్ తోనే బస్ ఓనర్స్ కావచ్చు, లేదా ఇతర వెహికల్ ఓనర్స్ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, తరచుగా ప్రమాదాలు జరుపుకోకుండా హైవేపై కావచ్చు, ఇతరత్ర సర్వీస్ రోడ్లలో కావచ్చు ఇలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా ఎవరికి వారు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2 వీలర్స్ కూడా ఈ మధ్య చూస్తా ఉన్నాం, ఎక్కువ మంది యువత అంటే ఏదైతే చదువుకుంటున్న ఒక స్టూడెంట్స్ కూడా అంటే నైట్ పూట వాళ్ళు ఏదైతే మధ్యమత్తులో అనేక చోట్ల ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆకాంక్ష కళను కూడా బూడిదల పోసిన పన్నీరు మాదిరి చేస్తా ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి విద్యార్థి వాళ్ళ కొడుకు ఉజ్వల భవిష్యత్తు చూడాలన్న పేరెంట్స్ కి నిరాశ మిగులుస్తున్నారు. వాళ్ళ ఇంట కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు ఎన్నో చూస్తాం. సో విద్యార్థులు కూడా ఏదైతే యువత దేశానికి అంటే భావితరానికి పనికొచ్చే యువత కూడా తమ జీవితం పట్ల కొంత మెలకువ పాటించి అదే తమ తల్లిదండ్రులు ఉన్నారు, తమకు ఒక కుటుంబం ఉంది, వారినంతా కూడా మనం చూసుకోవాల్సిన పెద్ద దిక్కుగా భావించి వీరు కూడా అంటే టైంలో
రోడ్ల పైన స్వైర విహారం చేయడం లేదా తాగి డ్రైవ్ చేయడం కూడా అది చాలా ప్రమాదము. అట్లా చేసిన చాలా మంది కూడా ప్రమాదవశాత్తు దుర్మరణం పాలైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే చర్యలు చేపడుతున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ అని పట్టుకుంటున్నా కూడా తరచుగా జరుగుతుండడం ఇది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు.